శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. మొన్న మహిళా దినోత్సవం జరిగిందండి. నేను వీడియో చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకని ఇప్పుడు చేస్తున్నాను. శ్రీమూర్తుల గురించి కొన్ని విషయాలు ప్రస్తావించుకుందామండి. శ్రీ అంటేనే ప్రకృతి. మరి ఈ ప్రకృతితో ఎందుకు పోల్చారండి శ్రీమూర్తిని? ఎన్ని పాత్రలు వహిస్తుందంటే ప్రకృతిని తనలో కలుపుకుంటుందండి. ఆ విధంగా ఆ శ్రీమూర్తిని చెప్తూ ఉంటారు. శ్రీమూర్తి ఇంకోటి కూడా అండి. ఎలాగంటే ఇప్పుడు బిడ్డల్ని కంటుందండి, పాపం సంసారాన్ని ఎదుగుతుందండి, పిల్లల్ని సంరక్షిస్తుందండి. ఎన్ని రకాల పాత్రల్లో వహిస్తుందండి శ్రీమూర్తి. అన్ని రకాల పాత్రల్ని వహిస్తుందండి. అందుకనే ప్రకృతి అంటారు. మరి ఈ విధంగా శ్రీమూర్తి తలుచుకుంటే ఏదైనా చేయగలదండి. మన శ్రీమూర్తుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది. ఆదిశక్తిగా కూడా అంటూ ఉంటారు. మరి సాహసంగా ఉండాలంటే ఝాన్సీ లక్ష్మీబాయి అంటారండి. ఇలా చాలామంది శ్రీమూర్తులు సాహసంగా ఉన్నవాళ్ళు ఉన్నారండి. అలాగే దైవ సంబోధంగా ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా శ్రీమూర్తి పాత్రలు ఉన్నాయి. నిజంగా ఆ శ్రీమూర్తి గృహంలో కూడా గృహిణిగా తన పాత్రలు చాలా ఉన్నాయండి. ఆ పాత్రలన్నిటినీ కూడా సరి అయిన మార్గంలో చేసుకోగలిగితే, చాలామంది ఇప్పుడు చూడండి ఈ జనరేషన్లోని ఎలా అయిపోయిందంటే మనము బద్ధకం ఎక్కువైపోయింది. మరి ప్రతి శ్రీమూర్తి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పాపం వాళ్ళు ఎక్కువగా జాబ్ చేసుకోవడం వల్ల గృహంలోని పనులు కొన్ని చేసుకోలేక ఎక్కువగా పని వాళ్ళ మీద ఆధారపడిపోయి కొన్ని పనుల్ని మనం చేసుకోలేకపోతున్నామండి. కానీ మనము గృహంలో నివసిస్తున్నాం కాబట్టి శ్రీమూర్తి ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ, గృహాన్ని నీట్గా పెట్టుకుంటూ, ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుంటూ పరిశుభ్రంగా పెట్టుకోవాలండి. అప్పుడే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది. ఇప్పుడు అవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయండి. మరి ఇదివరకు గృహిణిగా ఉండే స్త్రీలు కూడా ఏం చేస్తున్నారండి, టీవీలని వీటికి సెల్ ఫోన్లకని అలవాటు పడిపోయి మన పనుల్ని మనం చేసుకోకుండా అనారోగ్యాలని పెంచుకుంటున్నాం. ఎందుకు? ఈ యొక్క మన బాడీ కదలికలు లేవు. మరి చూడండి, ప్రతి పనికి ఉతకడము, దంచడము, రుబ్బడము, తుడవడము, కడగడము ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ తగ్గించేసామండి. అన్నీ పనివాళ్ళ మీద ఆధారపడిపోయి మన చేతిలో సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది, లేదు సెల్ ఫోన్ లేకపోతే టీవీ. ఈ రెండింటికి అలవాటు పడిపోవడం వల్ల తినడం కూర్చోవడం, తినడం కూర్చోవడం, ఇవే ఎంజాయ్మెంట్. మరి ఇంట్లో పనివాళ్ళు అంటే ఏదో చేసి వెళ్ళిపోతారండి. ఆ తర్వాత మనము ఎన్ని పనులు ఉంటాయండి. కాబట్టి అవన్నీ తగ్గించేసి ఇప్పుడు అనారోగ్యాల్ని పెంచుకుంటున్నాం. చీటికి మాటికి అది బాగోలేదు, ఇది బాగోలేదు, నాకు టెన్షను, బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, ఇవి రకరకాలుగా మనము ఈ అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం. ఎందుకు? మనకి ఎక్సర్సైజ్ లేదు బాడీకి. గృహిణిగా చేయాల్సిన పనులు చేయట్లేదు. దానివల్ల మనము
అశాంతిని మనమే కొని తెచ్చుకుంటూ మరి ఈ సంసారంలోని బాధలు ఎందుకు వస్తాయండి? పరిశుభ్రత లోపించి లక్ష్మీ కటాక్షము తగ్గి మీకు లేనిపోని అంటే మనకి మన స్తోమతకి మించిన ఆలోచనలతో ఈ విధంగా ఉండడం వల్ల మనకి అనారోగ్యం వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుందండి? ఇప్పుడు మనిషికి ఖాళీ ఎక్కువైతేనే కదా ఇవన్నీ ఆలోచిస్తాము. ఆలోచించిన తర్వాత అది మనకి అంటే మన స్తోమతకి మించినది అయినా కూడా ఎక్కువగా అన్నశ్రీ దానికి ఎక్కువగా ఆలోచించడం వల్ల దాని నుంచి టెన్షన్ తెచ్చుకోవడం, బీపీలు తెచ్చుకోవడము, షుగర్లు తెచ్చుకోవడము ఇవన్నీ ఉన్నాయండి. పైగా ఏదన్నా అనుకుంటే దాని గురించి అన్నశ్రీ వాటికి అవసరమైనవి ఏంటండి? ఇంట్లో ఎన్నో ఉన్నాయి. మనం సమర్థించుకోగలిగి మనం చేయగలిగినయే బోలెని పనులు ఉంటాయండి. అవి పక్కన పెట్టేసి ఇరుగమ్మ పురుగమ్మ లేకపోతే ఇంకొకరి గురించి తప్ప మనము అంటే ప్రతి మనిషి తను ఏం చేయాలో అది చేయడం మానేశారండి. దానివల్లే ఈ అనారోగ్యాలు. అలాగే గృహంలో అసలు ఖాళీ ఉండదండి. చాలామందిని చూస్తున్నామండి ఈ మధ్య. ఇగో ఈ రకంగా మళ్ళీ లేనిపోనివి తెచ్చుకొని వాకింగ్ చేయడం, మళ్ళీ వాకింగ్ చేసి వచ్చి అలసిపోవడం, అస్తమానం హాస్పిటల్కి వెళ్ళడం, ఇలా లేనిపోనివన్నీ మనము తెచ్చుకొని అనారోగ్య పాలయ్యి అర్ధంతరంగా మన ఆయుష్ని క్షీణింప చేసుకుంటున్నామండి. మరి మహిళలుగా మరి పూర్వకాలం నుంచి సనాతన ధర్మం మనకు నేర్పించింది ఏంటండి? మన పెద్దలు పూర్వీకులు ఏం నేర్పించారు? దాన్ని ఎవరైనా పాటిస్తున్నారండి? ఎవ్వరూ పాటించట్లేదు. పోగా ఏం చేస్తున్నారండి? మన పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి ఆ సాంప్రదాయం సనాతన ధర్మాన్ని నేర్పించట్లేదు. దానివల్ల వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారండి. ప్రతి ఒక్కరూ పెద్దవారుగా, తల్లిదండ్రులుగా మీరు ఆడపిల్లల్ని ఏ విధంగా సంరక్షించాలి, ఆడపిల్లకి ఏ రకమైన సాంప్రదాయాలు నేర్పాలి, మగపిల్లలకి ఏ రకమైన సాంప్రదాయాలు నేర్పాలో చిన్నతనం నుంచే ఆ తల్లిదండ్రులు వాళ్ళు క్రమశిక్షణగా దాన్ని నేర్పించాలండి. అయితే అది లోపిస్తుంది. ప్రతి గృహంలోని ఇది లోపించడం వల్ల పెద్దవాళ్ళే ఇబ్బంది పడుతున్నామండి. చాలా పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకు? ఏదో అంటారే, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. అంటే మనకే తిరిగి వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం కూడా ఆ విధంగా తయారైపోయారండి. వీళ్ళు చూడండి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఫోన్లు, టీవీలు ఇదే ఎక్కువైపోయింది. ఇంకా దాన్ని ఇప్పుడు చూసారా, చిన్న పిల్లలు పసిబిడ్డల కాడి నుంచి కూడా సెల్ ఫోన్ చేతిలో లేకపోతే వాళ్ళు ఊరుకోవట్లేదు. స్కూల్కి వెళ్ళడానికి కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏంటండి మనం ఏం సాధిస్తున్నాం? ఒక మహిళగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని, ఒక వీర వనితలు చాలామంది ఉన్నారండి. మరి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని జీవించాలి కదండి. మహిళా దినోత్సవ సందర్భంగా మనం చేయలేని వీడియో ఇప్పుడు చేశానండి. మళ్ళీ కత్మాయి రేపు తెలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి.